ఎన్ని 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 ఎట్లాంటి సినిమాలు ఎన్ని కాలం తీసుకొస్తారు అసలు నాకు అర్థమైతలేదు. సేమ్ ఓల్డ్ రొటీన్ స్టోరీ, అదే రైతు, అదే సెంటిమెంట్, అదే కేస్, అదే కోర్ట్ రూమ్ డ్రామా. ఇంకెన్ని తీసుకొస్తారు ఇట్లాంటి సినిమాలు నాకు అర్థం కాదు. జాలీ ఎల్ఎల్బి 1 బానే ఉంది కదా, 2 కూడా ఓకే ఉండే కదా, థర్డ్ ఎందుకు ఇంత దరిద్రంగా చేసిండు. మొన్ననే బాలీవుడ్ లో సన్నీ డియోల్ జాట్ అనే మూవీ తీసిండు, దాంట్లో కూడా సేమ్ స్టోరీ కదా, ల్యాండ్ అక్విజిషన్ స్టోరీ, అదే కదా ఇందులో కూడా ఉన్నది. కొత్తగా ఏముంది మరి, కొత్తగా ఏం చూపెట్టిండు మీరు నాకు అర్థమైతలేదు. ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ పిక్చర్ల సినిమాలు చూసి వచ్చిన, ఇక నాకు ఎట్లుంటది, నా ఫ్రస్ట్రేషన్ కూడా చక్కగా తీసుకోవడానికి ఛాన్స్ లేదు, అట్లుంది నా పరిస్థితి. హుమా కరాషి అసలు ఎందుకుందో తెలియదు, అక్షయ్ కుమార్ యాజ్ యూజువల్ అదే ఎక్స్ప్రెషన్స్ అవే ఉంటాయి. ఇంకా అర్షద్ వార్సి కొంచెం కొత్తగా మంచి అనిపించింది, అంటే చాలా రోజులకు చూస్తున్నా కాబట్టి మంచి అనిపించింది, ఓకే అనిపించింది. మ్యూజిక్ ఏం లేదు, డొల్లా మొత్తం. సౌరభ్ శుక్లాది మెయిన్ ట్రాక్ ఉంటది, ఒకటి లవ్ ట్రాక్ ఉంటది, అదైతే వేస్ట్ వరస్ట్. అసలు విలన్ గా అయితే గజరాజ్ రావు చేసిండు, ఆయన దగ్గర అంత పవర్ పెట్టుకొని కూడా ఏం చేయలేకపోయిండు చూడు, నాకైతే నవ్వు వచ్చింది. అసలు ఎందుకు తీస్తారు, ఇంత పవర్ ఎందుకు ఇస్తారు, ఇంత మనీ ఉంది ఆయన దగ్గర అని చెప్పి ఎందుకు చూపిస్తారు మీరు అన్నట్టు అనిపించింది నాకు. సినిమా ఈజ్ నాట్ ఎట్ ఆల్ వాట్ ఫర్ 295 రూపీస్ ఇన్ హైదరాబాద్, అంత ఘోరంగా ఉంది. ఈ సినిమాకి 295 పెట్టిందంటే మన దగ్గర డబ్బులు లాగానికి ఎంత గట్టిగా ట్రై చేస్తుంది బాలీవుడ్ వాళ్ళు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమైపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమా చూసే వరకల్లా నాకైతే మైండ్ ఎగరేసింది పైకి. సో ఎవరికైనా జాలీ ఎల్ఎల్బి పార్ట్స్లలో ఏదైనా పార్ట్ నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ పార్ట్ ఇష్టం, సెకండ్ జస్ట్ ఓకే, థర్డ్ ఈజ్ రబ్బిష్. సో ఇట్స్ అప్ టు యూ. కొంచెం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.